తినడానికి తిండి లేదు, అడుక్కునే చెప్ప తప్ప చేతిలో దమ్ము లేదు. కానీ ఢిల్లీ మాత్రం కావాలంట వాళ్ళకి. కుక్కతోక వంకర అన్న సామెత పాకిస్తాన్‌కి సరిగ్గా సరిపోతుంది. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రజలు పిండి కోసం రోడ్ల మీద కొట్టుకుంటున్నా అక్కడి ఉగ్రవాద నాయకులు నోటి దురద మాత్రం తగ్గట్లేదండి. లష్కర్ ఎ తోయిబా చీఫ్ అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఎవడైతే ఉన్నాడో అబ్దుల్ రవూఫ్, వాడు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగా మన రక్తం మరిగిపోతుంది. అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు వాడు. మైక్ దొరికితే చాలు విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నాడు పాక్ ఉగ్రవాద నేతలు కొంతమంది. ఇప్పుడు భారత్ మీద పగటి కలలు కంటున్నారు. ఏంటో తెలుసా? ఢిల్లీని ఆక్రమించేస్తారంట. వైరల్ అవుతుంది ప్రస్తుతం ఈ వీడియో. అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ భారత్ దగ్గర ఉన్న రఫేల్ యుద్ధ విమానాలు, S-400 క్షిపణి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి మా ముందు దిగదుడుపు, అవి ఏమాత్రం పనికిరావు, మా డ్రోన్ టెక్నాలజీ ముందు అసలు భారత్ నిలబడుతుందా అంటూ కారు కూతలు కూశాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఢిల్లీని ఆక్రమించేసుకుంటాం, ఇస్లామిక్ రాజ్యం తెస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఎంత కండకావరం చూడండి, ఎంత బలుపు చూడండి. మన యుద్ధ విమానాలు, మన S-400 వ్యవస్థలు అన్నీ కూడా ఆక్రమించేసుకొని, ఢిల్లీని కూడా ఆక్రమించేసుకొని మన దేశం మొత్తం ఇస్లామిక్ రాజ్యంగా మార్చేస్తారంట. ఇలాంటి బలుపున్న వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వెధవల్ని ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్ కదా? ఇలాంటి దుర్మార్గుల్ని పెంచి పోషించి దేశాల మీదకు వదులుతున్నది పాకిస్తాన్ కదా? ఇంకేమన్నాడు? కాశ్మీర్ సమస్య ముగిసిపోలేదంట, అక్కడి ఉద్యమం మునుపటి కంటే మరింత బలంగా ఉందని, ప్రపంచం మొత్తం ఇస్లాం వస్తుందని చెప్తా ఉన్నాడు. తన గురువు మక్కీ చెప్పినట్లుగా తాము ఢిల్లీని ఆక్రమించేసి ఒక పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తాడంట. ఢిల్లీని పూర్తిగా ఆక్రమించేసి పెళ్లి కూతురులా మారుస్తామని చెప్తా ఉన్నాడు. పాకిస్తాన్ దెబ్బకు రాబోయే 50 ఏళ్ల వరకు భారత్ తమ వైపు కన్నెత్తి కూడా చూడదని, తమ వాయుసేన పవర్ అలాంటిదని గొప్పలు చెప్తా ఉన్నాడు.